నమస్కారం దేవుళ్ళు, నేను మీ మురళీకృష్ణ ఎన్ నానేగ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పెనుకొండ. ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం శ్రీకృష్ణదేవరాయల కాలంలో అత్యద్భుతంగా భక్తులతో విరాజిల్లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకని ఆ మాట ఉంటున్నానంటే అలా ఉంది ఈ స్థలం. చూడండి, మంటపాలు, ఇక్కడ ఉన్న మంటపాలు చిన్నవి ఎలా ఉన్నాయి చూడండి, ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. అంటే చాలా వరకు శిథిలా వ్యవస్థకు వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ మంటపంలో ఉత్సవాల సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలను అక్కడ పెట్టేవారని చెప్తారు. మనం ఇప్పుడు ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్దామండి. ఇవి మెట్లు ఉన్నాయి ఇక్కడ నుండి. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్ర వైఢూర్యాలని పోసేవారని, రోడ్లో పోసి అమ్మేవారని చెప్తారు కదా, ఇక్కడే పోసి అమ్మేవారంట. చూడండి, మనము చూడండి, ఇది అక్కడ మెయిన్ దేవస్థానం యొక్క ముఖద్వారం ఇది. ఇలాగే లోపలికి వెళ్ళేవారంట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. పురాతనమైన దేవస్థానము, చాలా వరకు శిథిలమైపోయింది, ఏమీ లేదు ఇక్కడ. మన వాళ్ళు గుప్త నిధుల కోసం తవ్వేసినారు. ఇక్కడ మనకి ముందుకు వెళ్తే ఇక్కడ ఒక చూడండి విగ్రహం అయితే ఉంది. ఈ విగ్రహాన్ని కూడా చూడండి పగలు కొట్టేసినారు, ఏమీ లేదు. ఏ విగ్రహం అని కూడా మనకు తెలియడం లేదు. చూడండి, మనం ఇలాగే ముందుకు వెళ్ళామంటే ఇదే దావిలోనే దేవస్థానానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే చూడండి, మనకి ఇక్కడ కూడా ఒక మంటపం ఉన్నట్లు ఉంది. చూడండి, ఇలాగే వెళ్ళాలి. చూడండి, దేవస్థానం ఎలాగ ఉందంటే ఆల్మోస్ట్ శిథిలా వ్యవస్థలోనే ఉంది. చూడండి, అంతాను గుప్త నిధుల కోసం తవ్వేసినారు, ఏమంటే ఏమీ లేదు. మనకి దేవస్థానాన్ని చూస్తే మనకి తెలిసేదేమంటే అమ్మవారి దేవస్థానం అని తెలుస్తుంది. చూడండి, మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఉండొచ్చు ఇది. రండి, గర్భగుడిని చూపించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ గర్భగుడిలో దేవస్థానంలో చూడండి విగ్రహం కూడా లేదు. చూడండి, అంతా తవ్వేసినారు, ఏమంటే ఏమీ లేదు. అంతా చూడండి, అంతా తవ్వేసినారు, ఏమీ లేదు, ఇక్కడ విగ్రహమే లేదు. చాలా పురాతనమైన మన చరిత్రని మన వాళ్ళు ఇలా తవ్వి మనకు శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన ఆస్తిని పోగొట్టేస్తున్నారు చాలామంది. చూడండి, ఎక్కడ చూసినా తవ్వేసినారు, ఏమీ లేదు. చూడండి, అంతా గుప్త నిధుల కోసమే తవ్వేసినారు, ఎక్కడ తవ్వలేదు. చూడండి, అంత లెక్క తవ్వేసినారు, ఏమీ లేదు. లాస్ట్కి ఈ దేవస్థానమే శిథిలా వ్యవస్థకు చేరుకొనేసింది, పడిపోయే పొజిషన్లో ఉంది ఆల్మోస్ట్, ఏమీ లేదు. ఇది వచ్చి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇది. చూడండి, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చూడండి గర్భగుడిలో విగ్రహం కూడా లేకుండా చేసినారు, ఒక ఫోటో మాత్రమే ఉంది. చూడండి, నేను చూపిస్తాను చూడండి దగ్గర నుండి. ఇక్కడ ఫోటో కూడా ఒక ఫోటో మాత్రమే పెట్టినారు, విగ్రహం కూడా లేదు. చూడండి, ఇక్కడ చూడండి పైన కప్పు కూడా పగలు కొట్టేసినారు. పైన కప్పు వస్తుంది కదా, ఏమంటారు అది, దేవస్థానం గోపురం యొక్క పై కప్పు, దాన్ని కూడా పగలు కొట్టేసినారు అక్కడ. చూడండి, విగ్రహమే లేదు ఇక్కడ. ఏం చెప్తావు ఇంకా మన వాళ్ళ గురించి? చాలా అంటే చాలా బాధగా ఉంది నాకైతే. ఎక్కడ చూసినా తవ్వేసినారు. చూడండి, ఎంత మంచి దేవస్థానం ఇది. అప్పట్లో ఎలా విరాజిల్లిందో ఈ దేవస్థానము, ఇప్పుడు శిథిలా వ్యవస్థకు చేరుకోంది. చూడండి, ఏమంటే ఏమీ లేదు, ఇక్కడ అంతా తవ్వేసినారు. ఇక్కడ ఒక మట్టి విగ్రహాన్ని కూడా పెట్టినట్లున్నారు, దాన్ని కూడా చూడండి పగలు కొట్టేసినారు అక్కడ. చూడండి, ఇక్కడ ఒక ద్వారం ఉన్నది, ఆ ద్వారంలో బయటికి వెళ్ళడానికి లేదు, అక్కడ అంతా చెట్లంతా పెరిగేసినాయి. చూడండి, దేవస్థానం అంటే ఏమీ లేదు, మన చరిత్ర అంతా పగలు కొట్టేసినారు. చూడండి, అలనాటి శిల్పి చేయి పనిని మనము ఈ స్తంభాలలో చూడవచ్చు. ప్రతి ఒక్క స్తంభంలోనూ ఒక చిత్రాన్ని శిల్పి చెక్కినారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ప్రతి ఒక్క స్తంభంలోనూ ఒక
చిత్రాన్ని శిల్పి చెక్కినారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ దేవస్థానాన్ని పునర్నిర్మిస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఇస్కాన్ వాళ్ళేమో ఆ దేవస్థానం కట్టాలని ట్రై చేస్తున్నారంట. కడితే చాలా వరకు మన ఇక్కడంతాను ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. ఈ దేవస్థానానికి పునర్వైభవం వస్తుందని అనుకుంటున్నాను. చూడండి, గజలక్ష్మి ఈ ద్వారం పైన ఉంటుంది. గజలక్ష్మిని మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడ జయ విజయాలు అనుకుంటాం కదా మనం వాళ్ళు. చూడండి, ఇవన్నీ మంటపాలు. చూడండి, చాలా పెద్దగా ఉంది. కోనేరు చుట్టూ ఈ మంటపం ఉంది. మనం అవన్నీ చూపించే ప్రయత్నమే చేద్దామండి. చాలా వరకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ మంటపము శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు నడిచినప్పుడు ఇక్కడ విగ్రహాలను పెట్టి పూజించేవారని మనకు తెలుస్తోంది. చూడండి, ఇది కోనేరు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కోనేరు మధ్యలో ఒక మంటపము. ఇప్పుడే ఇంత బాగా కానొస్తా ఉందంటే అప్పట్లో ఇంకెంత బాగా ఉండాలా. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ మంటపంలో ఈ కోనేరులో స్నానాధికాలు ముగించుకొని భక్తులు ఈ మంటపం ద్వారానే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లోపలికి వెళ్ళేవారంట. చూడండి, ఇది కోనేరు. చూడండి, ఇది మంటపం. ఈ మంటపము కోనేరు చుట్టూ మంటపం ఉంది. చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇక్కడికి రావాలనుకుంటే చాలా అద్భుతమైన రహదారిని నిర్మించినారు. రావచ్చు, పెనుగొండ నుండి ఈ కొండపైన వరకు రహదారి నిర్మించినారు. ఇక్కడ ఉన్న స్థలాల్ని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని, తర్వాత కాళికాంబ దేవస్థానాన్ని చూసుకొని మనము వెళ్ళవచ్చు. చాలా బాగుంది. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇట్లు మీ మురళీకృష్ణ, ఎన్ నానే గ్రేట్, దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. నెక్స్ట్ వీడియోలో మనము కలుసుకుందామండి. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి.